కొండా సురేఖ ఎపిసోడ్ కావచ్చు, కొండా సుస్మిత, మేఘారెడ్డి, చిన్నారెడ్డి ఎపిసోడ్, వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఏంటి ప్రత్యర్థి వర్గంలో ఉండి ప్రత్యర్థి పార్టీలో ఉండి నవ్వుకుంటున్నారా మీరంతా? అంటే అమ్మ బాధేస్తుందమ్మ. అంటే అల్టిమేట్ ఇది ఏం జరుగుతుందమ్మా, తెలంగాణని నష్టమే ఇదంతా. కేసీఆర్ గారు మీరు అన్నారు డిక్టేటర్ అని. కేసీఆర్ గారు ఒక హెడ్ మాస్టర్ లాగా ఉండేవారు మాకు. ఆయన చూస్తేనే మేము భయంతో క్రమశిక్షణ కలిగిన స్టూడెంట్స్ లాగా పనిచేసేది. అందుకే అమ్మ షార్ట్ పీరియడ్లో తెలంగాణ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ పెద్ద రాష్ట్రాల్లో. తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. తెలంగాణ పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. రైస్ ప్రొడక్షన్ ఏదైతే మా దగ్గర వరి వండిందో రైస్ ప్రొడక్షన్ పంజాబ్ను తలదాన్ని నంబర్ 1 ఇన్ ద కంట్రీ అయింది. ఇవన్నీ కూడా ఎట్లొచ్చినాయమ్మా, ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండి మమ్మల్ని అందరినీ కంట్రోల్లో పెట్టి ఆఫీసర్స్ని కంట్రోల్లో పెట్టి పనిచేయించడం మూలంగానే తెలంగాణ నంబర్ 1 స్థాయికి పోయింది. ఇవాళ ఏం జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కొండా సురేఖ మంత్రి గారి కూతురు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారి అవినీతిని బయట పెడతా అంటున్నది. రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి టెస్రాక్ అనే కంపెనీ, షెల్ కంపెనీ, ఒక ఉద్యోగి లేడు, 7 కోట్ల రూపాయలకు 200 కోట్ల రూపాయల భూమిని కేటాయించేసారు. దాన్ని ఆమె పాయింట్అవుట్ చేస్తుంది సుస్మిత. పాయింట్అవుట్ చేస్తే ఇంకేమంటుందంటే, నన్ను కెలకద్దు, నన్ను కెలుకుతే ఇంకా అన్ని కూడా బయట పెడతా అంటుంది ఆమె. అంటే అన్ని ఉన్నట్టే కదా లెక్క, అన్ని ఉన్నట్టే కదా లెక్క. మేము ఏదైతే గత 3 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నామో, ఈ రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబం, వారి మంత్రులు అవినీతి చేస్తున్నారని మొత్తుకుంటున్నామో, దానికి ఎండాజ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ మంత్రులే. ప్రత్యర్థి పార్టీగా మీరు చేయలేంది సొంత పార్టీ వాళ్ళే చేశారనుకుంటున్నారా? మేము అన్నదాన్ని వాళ్ళు ఎండాజ్ చేస్తున్నారు. అట్లనే సేమ్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏమన్నాడు మొన్న, ఆయన పైనోడు పైన లక్షల కోట్లు దోసుకుంటుండు, కిందోడు ఇందిరా మిల్లుకి 5 లక్షలు ఇస్తలేరు అని అన్నాడు. ఇందిరా మిల్లు కట్టుకున్నోడికి 5 లక్షలు ఇస్తారు. ఆ లక్షల కోట్లు పైనోడు దోస్తున్నాడు అంటే ఎవరన్నట్టు? ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు అన్నట్టే కదా ఆయన అనేది. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కదా. అంటే మేము కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ పార్టీగా మేము వాళ్ళ అవినీతిని బయట పెడుతూనే ఉన్నాం, అనేక కుంభకోణాలని బయట పెడుతూనే ఉన్నాం. అవన్నిటిని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎండార్ చేస్తున్నారు. చిన్నారెడ్డి గారు మహబూబ్నగర్లో చిన్నారెడ్డి గారు ఏమన్నారు, మెగారెడ్డి ఎమ్మెల్యేకి పైన డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నాడు అని అన్నాడు. అప్పుడు ఎవరు పీసీ ప్రెసిడెంట్? రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్. డబ్బులు ఎవరికి ఇచ్చినట్లు లెక్క? ఎమ్మెల్యే టికెట్ కోసం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినట్లు. అన్నది ఎవరు? వాళ్ళ నాయకుడు మన చిన్నారెడ్డి గారు. మేము కూడా అదే అన్నాం కదా, కాంగ్రెస్ పార్టీలో మీరు టికెట్లు అమ్ముకున్నారు, చివరికి మీరు పీసీ ప్రెసిడెంట్ కావాలన్నా ఇంకోళ్ళకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు అన్నదే మేము అన్నాం. దాన్ని ఇవాళ వాళ్ళు ఎండార్ చేస్తున్నారు వాళ్ళ మంత్రులు. అందుకే ఇవాళ మొత్తం ప్రభుత్వంలో ఏం లేదమ్మా, చాలా ఒక మంత్రినేమో 15% మంత్రి అంటున్నారు, మీకు తెలుసు ఏ మంత్రిని అంటున్నారో. ఒక మంత్రినేమో 30% మంత్రి అంటున్నారు, ఏ మంత్రిని అంటున్నారో మీకు తెలుసు. ఇంత అన్యాయమా అమ్మ? ఇన్ని కుంభకోణాలా? ఇన్ని ఈ 2-2.5 సంవత్సరాల కాలంలో ఇన్ని కుంభకోణాలు ఏంటి? ఇంత అంటే తెలంగాణ ఎక్కడికి పోతున్నది అనే బాధ అమ్మ ఇదంతా. మేము కేసీఆర్ గారు కష్టపడి ఒక కూర్పుగా మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి తిరిగా పెట్టి వీళ్ళ చేయిలో పెడితే దాన్ని మొత్తం ధ్వంసం చేస్తాం.